బొక్క కూడా ఎమ్మెల్యే చేసి సత్యనారాయణ గారు సాధారణంగా కోరంగి సబ్ ఇన్స్పెక్టర్ టి సత్యనారాయణ గారు అదేవిధంగా సత్యనారాయణ గారు సత్యవేణి దంపతులను సాధారణంగా సౌత్ పెట్టండి సభావేదికలకు ఆచరణ సత్యనారాయణ గారు సత్యవేణి దంపతులను సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. చక్కటి సభావేదిక మన కోరంగి ఎస్ఐ టి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సాధన స్వాగతం పుష్పాలు జరుగుతూ గౌరవ శ్రీ ఆచంట సత్యనారాయణ గారు వారి సతీమణి శ్రీమతి సత్యవేణి గారు ఆచంట సత్యనారాయణ గారు శ్రీమతి సత్యవేణి దంపతులను సభావేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. మన కోరంగి పోలీస్ స్టేషన్ ఒకసారి గట్టిగా అందరూ లేచి చప్పట్లు కొట్టి ఆ దంపతులను ఆహ్వానిద్దాం. ప్రేమపూర్వక ఆహ్వానం పొందుతున్న కోరంగి పోలీస్ స్టేషన్ పెళ్లికు పెళ్లి కుమార్తెలందరినీ కూడా కుటుంబ సభ్యులు సాధారణంగా ఆహ్వానిస్తూ కూర్చోబెట్టారు. విచ్చేసినటువంటి రాజకీయ ప్రముఖులు అందరూ కూడా అందరికీ ఒక మనవి, ఇది పూర్తిగా చేసింది కాబట్టి డిపార్ట్మెంట్ వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తాము. వారి అభిప్రాయం చెప్పి మళ్ళీ వారి సీట్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అన్యదా భావించవద్దని మనవి. గౌరవ శ్రీ పోలీస్ భాగంగా సభాధ్యక్షులు కోరంగి ఎస్ఐ టి సత్యనారాయణ గారిని మన ఆచంట సత్యనారాయణ గారు ఉద్యోగ సందర్భంగా తొలి పలుకులు పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సన్మాన కార్యక్రమం ఈ కోరంగి పోలీస్ స్టేషన్లో 2024 ఆగస్టు 5వ తారీఖున జరిగింది. అదేవిధంగా హర్షవర్ధన్ గారు కూడా స్వప్నాన్ని గారు కూడా జరగడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ సంవత్సరం సెప్టెంబర్ 30వ తారీఖు వరకు కూడా విద్యార్థి విధి నిర్వహణలో ఆయన అంకిత భావంతో పనిచేస్తూ 30వ తారీఖున రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున జీవితాల్లో రుణపడి ఉండాలండి. ఎందుకంటే ఆయన 42 సంవత్సరాలు తన యొక్క జీవితాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కోసం సర్వీస్ చేయడం జరిగింది. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా సరే ఎటువంటి చిన్న ప్రతి సమస్య కూడా చక్కటి పరిష్కారం చూపిస్తూ మాకు వెన్నట్టు ఉంటూ మాకు మేము వయసులో చిన్న వాళ్ళైనా తండ్రిలాగా మమ్మల్ని చూసుకుంటూ ఏ కష్టం వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వేస్తారో మేము ఉన్నామని చెప్పిస్తూ మాకు ధైర్యం ఇస్తూ ఆయన ఒక రైట్ హ్యాండ్ లాగా నాకు వ్యక్తిగతంగా ఆయన రిటైర్మెంట్ అవడం నాకు వ్యక్తిగతంగా చాలా కష్టమైంది. అయినా జీవితంలో రిటైర్మెంట్ అనేది ఒక భాగం కాబట్టి ఆయన రిటైర్మెంట్ అవడం
తన యొక్క శాంతి జీవితాన్ని కూడా ఆయుధాలుగా నిలబడుకోవాలన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇచ్చినందుకు మీరందరూ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. సభకు ముఖ్య కారణమైన మా ప్రియమైన మా సత్యనారాయణ సార్ గారి మొదటగా నా యొక్క నమస్కారములు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా మండలం నుంచి ప్రతి ఒక్క గ్రామ ముఖ్య పెద్దలు మరియు మండల పెద్దలందరికీ కూడా పూర్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నాకు మాట్లాడే అవకాశం మా సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సత్యనారాయణ సార్ 45 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఆయనతో పాటు 4 సంవత్సరాల పాటు నేను పనిచేశాను. ఈ పోలీస్ స్టేషన్లో 1 సంవత్సరం, గత పోలీస్ స్టేషన్లో 3 సంవత్సరాల పాటు పనిచేశాను. సార్ ఏఎస్ఐగా నాకు తెలుసు, కానీ నేను అప్పుడు కానిస్టేబుల్ ఉన్న ఆయన ఏఎస్ఐగా ఎప్పుడూ మాతో లేదు. ఆయన ఏఎస్ఐ పదవి హోదాన్ని ఏ రోజు కూడా మా ముందు చూపించలేదు. అలాగని ఏ కేటర్లో ఏ ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా ఆయన ఈనాడు గర్వం అన్నది తెలియదు. ఆయనకి పై అధికారుల పట్ల ఆయన ఇచ్చిన డ్యూటీస్లో కొన్నిసార్లు ఆఫీసర్స్ చెప్పలేక వదిలేస్తారు, కానీ ఎవరు చెప్పినా అంటే మా సార్ ఆయన పై అధికారి ఇప్పుడు దాకా చెప్పలేని ఆఫీసర్ నేనే చూశాను సార్. ఇంకా డ్యూటీ పట్ల ఆయన కొంత చెప్తారు సార్. ఆయన డ్యూటీకి ఎప్పుడు చెప్తారు సార్. సెలవు కూడా అందుగా ఆవిడ సెలవు కుటుంబాన్ని ఆయన ఆవిడ ఎప్పటికప్పుడు నిర్వహించడం వల్ల సమర్థవంతంగా డ్యూటీ చేసి 42 సంవత్సరాల సర్వీస్ చాలా యాక్టివ్గా పిల్లల విషయంలో కూడా మొత్తం మా ఢిల్లీ గారు చూసుకుంటారు. సార్ గొప్పతనం కారణం ఢిల్లీ గారు అంటే రిసీవింగ్ మామూలు అందరికీ ఉద్యోగస్తులు ఉండేది, కానీ డిస్టర్బెన్స్ చేస్తున్నారు. అదేవిధంగా కుర్చీలు వేసేటప్పుడు కొంచెం సౌండ్ రాకుండా వేయండి. టేక్ మునీశ్వరరావుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అత్తిలి బాబురావు గారిని, విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు అత్తిలి బాబురావు గారిని సభావేదికకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సత్యనారాయణ దంపతులను చేస్తున్నటువంటి ఎడిషనల్ ఎస్ఐ గారు వారి దంపతులకి మరి ఈ కార్యక్రమం ఇచ్చేస్తున్నటువంటి, అదేవిధంగా మరి ఈరోజు పదవీ విరమణ చేసే సందర్భంలో చాలా సంతోషం ఏంటంటే ఉద్యోగం చేసినప్పుడు మనకి ఉద్యోగం చేయడానికి బాధ్యత బాధ్యత కూడా పదవీ విరమణనే దొరుకుతుంది. అటువంటి ఆచార్య సత్యనారాయణ గారి సత్యవేది దంపతులను పృథ్వీరాజ్ గారు కరచాలనం చేస్తూ అభినందిస్తూ ఉన్నారు, పుష్పగుచ్చాన్ని అందిస్తూ ఉన్నారు. మృదు స్వభావి మా సత్యనారాయణ గారికి మన శ్రీమతికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ వేడుకకు వచ్చేసిన స్నేహితులకి అందరికీ కూడా పత్రికా స్వాములకి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం. సత్యనారాయణ గారి గురించి పెద్దలు చాలా మంది చెప్పారు. 1 సంవత్సరం నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా వచ్చిన వాళ్ళతో ఆప్యాయంగా మాట్లాడుతుంది. ఏదైతే ఎంతవరకు వర్క్ చేయాలో చేసుకుంటూ వస్తూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మరి ఫ్రెండ్లీ పోలీస్ సంబంధానికి నిదర్శనంగా ఉంటూ చక్కగా జీవితం ఉన్నాం. వారి బంధుమిత్రులతోటి, కుటుంబ సభ్యులతోటి, అలాగే స్నేహితులతో కూడా నిండు ఆరోగ్యాలు అందరూ కూడా తెలుసుకుంటూ మెరీగా వచ్చి సాధన జరిగింది. సాధన కూడా పర్యాటక పంచాయతీలో సత్యనారాయణ తెలియజేయడం. ఎందుకంటే ఏ కార్యక్రమం వచ్చినా వచ్చినా సరే ఆయన పోలీస్ స్టేషన్కి సంవత్సరం 12 వచ్చి మొట్టమొదటి మన తాలూకా మండలంలో ఎంతమంది ఎస్ఐలు వచ్చినా కానీ రిటైర్మెంట్ కార్యక్రమం ఎప్పుడు జరుపుకోలేదు మనం. మరి మన సత్యనారాయణ ఎస్సీ గారి ఆధ్వర్యంలో మరి అడిషనల్ ఎస్సీ గారికి ఇంత ఘనంగా కార్యక్రమం చేయడం ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైనా కానీ మరి సత్యనారాయణ గారు అడిషనల్ ఎస్సీ గారు చిన్నోళ్ళు పెద్దోళ్ళు స్థలాలు కూడా ఎక్కువ
ఒత్తిడిలో ఆయన మరి చాలా బాధగా ఉన్నది. అది ఎప్పటికైనా తప్పదని సార్, మీకు మీ ఫ్యామిలీ అందరికీ కూడా ఆ భగవంతుడు ఆరోగ్యం ఇచ్చి ఇంకా మీకు సర్వీస్ చేయాలని చెప్పేసి మంచి ఆలోచించి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలియజేస్తే సంతోషం. ఈరోజు పదవి చేస్తున్నటువంటి పాత్ర గారు ఏంటంటే బాగా ఆ యూనిఫామ్ చూస్తున్నారు బాగా యూనిఫామ్ ఏంటంటే ఆ విధి నిర్వహణలో అలసిపోయారు మొగాలు చూడడానికి ఎండలో మాడిపోయి చాలా ఇబ్బందికరంగా కనిపిస్తుంటారు. కానీ వాటి కరకర ఆడతా జరిగిపోతుంటాయి. ఆ డ్రెస్ కానీ ఆ డ్రెస్ కానీ చూస్తుంటే మరి చాలా మంది మాట్లాడారు. సుమారు 40 ఉద్యోగంలో జాయిన్ అయ్యారు, కానిస్టేబుల్గా జాయిన్ అయ్యి ఎస్సీ గారు రావడం అనేది చాలా మందికి తక్కువ మంది ఉన్నదంటే మధ్యలో సస్పెండ్ కానీ లేకపోతే పనిష్మెంట్ల ద్వారా వచ్చి ఏసీ వరకు సాగిపోవడం చాలా మంది ఉంటారు. ఎస్సీ గారి రిటైర్ అవ్వడం కానిస్టేబుల్ నుంచి కానీ ఏదో చిన్నపిల్లలు ఉన్నాగా అన్ని రకాలుగా ఏ గర్వమైనా ఇప్పటికైనా సరే ఆయనతో చేయాలంటే అతన్ని ఎంగ నేను ఉన్నామని మా స్టాఫ్ భాగ్యక్షేమాలను తీసుకెళ్ళి ఆ విషయాన్ని సాల్వ్ చేసి యూనిఫామ్ సర్వీస్ అంతా చేసుకున్న యూనిఫామ్ తీసి సివిల్ డ్రెస్ వస్తుంది. అదొక వెళ్ళు తప్ప అంతకన్నా బాధ లేదు. ఇప్పుడు ఎప్పుడైనా సరే యూనిఫామ్ బాబా కన్నా సార్ ఎప్పుడు కూడా ఎదురుతే ఇప్పటికీ కాబట్టి ఈ అవకాశం ఆచరణ సత్యనారాయణ గారికి, ముఖ్య అతిథులు పృథ్వీ గారికి, ఈ సభకు విచ్చేసిన అత్యున్నత మహాత్ములందరూ కూడా పేరున హృదయపూర్వక జయజులు. మా కొన్న వాళ్ళు వచ్చి గట్టిగా మాట్లాడడానికి రావాలి అనేక సార్లు చూడాలన్నారు. వచ్చిన తర్వాత ఈ గట్టిగా మాట్లాడడం వల్ల ఈ దళిత వర్గాలు ఎదుగునే గొడవలో కొన్ని స్వాగతం అని చెప్పి సపోర్ట్ చేసుకున్నాం. దాని తర్వాత అర్థమైంది ఈ గట్టిగా మాట్లాడడం వల్ల ఆ కేసు సాల్వ్ అవడం కాకుండా పోతూ వరకు వెళ్ళకుండా ఇక్కడే సాల్వ్ అయ్యి ఎక్స్ఎల్ఎస్ గారికి సారీ చెప్తారంటే నేనైతే పక్కన వస్తాను, నిజంగా అడుగుతాను 55 ఉద్యోగాలు చెప్పి సరిగ్గా ధైర్యంలో ఉండి దాన్ని అడగకపోయాను. దాని తర్వాత అడగకపోవడమే నాకు మంచిది తెలిసింది. ఏదైనా విధి నిర్వహణలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. నేను ఈరోజు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన నేను ఈరోజు ఇలా మాట్లాడుతున్న శ్రీకాంత తల్లిదండ్రులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి అలాగే గౌరవనీయులు మన ముమ్మడివారం ఎమ్మెల్యే డాక్టర్ సుబ్బరాజు గారికి, అలాగే ఏదైతే ఏఎస్ఐగా పక్కన జరుగుతుందో సత్యనారాయణ గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ప్రజానికి ఒకరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. వచ్చి గత సంవత్సరాలు 2 సంవత్సరాల దాకా అవుతుంది. ఎక్కడ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారితో ఎక్కడ ఏమో సమస్యలు లేకుండా చాలా ఒక క్రమబద్ధీకరణ అవుతుంది. సో దానికి ఎవరైతే స్టేట్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఇంట్లో ఏదైనా తప్పు చేస్తే మనకి మనం తల్లిదండ్రులు ఉంటారు, మంచి గురించి చెప్పడానికి మన సక్రమైన మార్గంలో వెళ్ళడానికి. మరి అదేవిధంగా మన గవర్నమెంట్ మరి వారు ఒక్క క్షణం ఏదైనా కానీ వారికి వీధుల నుంచి తప్పు ఉంటే కనుక చాలా అల్లకల్లమైన పరిస్థితులు ఉంటాయి. వాటిలన్నింటినీ కూడా వారిని స్టేషన్ తీసుకుని మరి ప్రజలకు సాధ్యంగా జీవనం సాధించడానికి వారందరూ కృషి చేస్తూ ఉంది. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే చూసాం కొత్తూరు కాశీశ్వరుడు వారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. మంజేరు నీటి సంఘం అధ్యక్షులు, అదేవిధంగా కాజులూరు మండలం డీసీ వైస్ చైర్మన్ కొత్తూరు కాశీశ్వరుడు గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులైనటువంటి పృథ్వీరాజ్ గారికి, అలాగే అధ్యక్షులైనటువంటి సత్యనారాయణ రెడ్డి గారు, ఎస్ఐ గారు, కోరం గారు వారికి, అలాగే ఈరోజు రిటైర్మెంట్ అయిపోతున్నటువంటి మా ప్రాణ మిత్రులు ఆర్టి సత్యనారాయణ గారికి,
ఈ సభకు విచ్చేసినటువంటి పాత్రికే ఈరోజు ఆచార్య సత్యనారాయణ గారికి ఎంతకాలం ప్రజలకు సర్వీస్ అందించి ఈరోజు విశ్రాంతి కార్యక్రమంలో వెళ్ళిపోతున్నారు ఆయనకి మరి ఇంకా ప్రజలకు సర్వీస్ అందించి చెయ్యాలనే తపన మా అందరిలో ఉంది. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ఎస్ఐ గారి సత్యనారాయణ గారికి, ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రుద్దురాజు గారికి, ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే పోలీసు వారి సిబ్బందికి, పాత్రికేయ సోదరులందరికీ నమస్కారం. ఎస్ఐ గారు ఇంకా మేడం మీద ధ్యానం చూసుకోలేదు, ఎందుకంటే ఎస్ఐ గారు అంతా ఎప్పుడైతే ఆయన ఉద్యోగంలో జాయిన్ అయిన ఎలా ఉందో తెలియదు, కానీ ఇప్పటికీ అదే మనం ఏం మార్పులేదు లేదు. ఆయన రిటర్న్ అవుతున్నారంటే మాకు స్టేషన్లో చెప్పి ఆశ చూస్తున్నాం, అప్పుడే రిటర్న్ అవ్వచ్చు ఏంటంటే లేదంటే రేపు 30 గంటలు అదే సరే ఆశ వచ్చింది. ఏదేమైనా ఉద్యోగంలో వచ్చినప్పుడు ఏదో ఒక రోజు రిటైర్మెంట్ అనేది మీకు తప్పదు, అది అందరికీ ఉంటుంది. చేస్తున్నంత కాలం రిటైర్ అయ్యే రోజుకి ఎలాంటి రిమార్కులు లేకుండా మరి రిటైర్ అయ్యి ఇంటికి వెళ్ళడం అనేది ఒక అదృష్టం. రిటైర్ ఆయన పూర్తిగా సర్వీస్ చేయాల్సిందే, అందులో అనుమానం ఏం లేదు. తప్పనిసరిగా మరి సత్యనారాయణ గారు నేను చాలా సందర్భంలో ఈ సంవత్సరం సమాచారం చూసి నేను మొన్న మాకు పేపర్ మాస్టర్ పేపర్ బాబు మా ఎస్ఐ గారు చెప్పాను, ఎస్ఐ గారిని పంపించండి పేపర్లో. ఎందుకంటే కొరడాలు పడది అంటారా, ఈయన కొరడైపోతారు. ఒక గంట 2 గంటల ఉన్నప్పుడు ఈయన కూడా కొరడైపోతుంది, అయిపోయి తెలిసిన వాళ్ళు ఆయన పంపించుకుంటే పేపర్లోనే చెప్పారు. అంటే ఆయన ఉంటే సభ ఆయన మంచి మనసుతో అందరితో, పెద్దవారితో చిన్నవారితో కలిసి మంచి సలహా ఇచ్చడమే కాకుండా మీ శాస్త్ర జీవితం అంతా కూడా మీ కుటుంబ సభ్యులతో మీ స్నేహితులు కాబట్టి ఆహ్వానిద్దాం. ఆ దంపతులను సెక్షనల్ ఎస్ఐగా రిటైర్డ్ అవుతున్నటువంటి సత్యనారాయణ గారు, సత్యవేణి దంపతులను ఆయన సత్కరిస్తున్నారు. ఆ రెస్ట్ చేసుకుంటూ సేవలు మాత్రం ఆ గ్రామంలో ఆయన ఏం ఉదయం నాకు అనిపిస్తూ ఉంది. చాలా చాలా సంతోషం అండి. మీకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు సత్యనారాయణ గారు, మేడం పేరు కూడా అదే పేరు, సత్యనారాయణ గారు, సత్యవేణి గారు పేరు కూడా ఆ ఎంత చక్కగా సెట్ అయ్యిందంటే అయినది కదా అనుకుంటున్నాను. చాలా చాలా సంతోషం అండి. ఈ అవకాశం నాకు కనిపించినందుకు పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాను. ఇంతవరకు కూడా సేవ చేసి ప్రజలకి చాలా, అంటే పోలీసు ఉద్యోగం అంటే అది చాలా ఇష్టం ఉన్న ఉద్యోగం. అది ఎలా ఏ టైం ఎలా ఉంటుందో, ఏ టైం ఎలా ప్రవర్తిస్తారో అన్నది తెలియకుండా ప్రజలతో చాలా సక్రమంగా ఉంటూ రామకృష్ణ గారు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో ఎస్ఐ గారు రిటైర్ అయ్యారు. ఆయన ఆచార్య సత్యనారాయణ గారి గురించి ఆయన జాగ్రత్తగా ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా చాలా ట్రైనింగ్ 9 months కంప్లీట్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇద్దరికి సత్యనారాయణకి నాకు బెటాలియన్ వేసిన పార్టీ వీళ్ళకి రిక్రూట్లుగా అక్కడ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత అక్కడ నుంచి ఎస్ఐగా వారిబాబు గారి నుంచి ఆనెస్ట్ ఆఫీసర్ చేసాం వ్యాపారంలో. అదే ఆనెస్ట్ కూడా మాకు కూడా వచ్చింది. అవి వచ్చినప్పుడు ఒక చిన్న ఇష్యూ అయితే ఉద్యోగం, నీ ఉద్యోగం లేదు కదా, నువ్వు వచ్చావు, మేము హెల్ప్ చేస్తాము, నువ్వు మా డబ్బులు ఎందుకు చేస్తామని చెప్పి తీసుకుని కూర్చోబెట్టావు. అలాగే మధ్య ఎస్ఐ గారు తిట్టుమామ అలా వెళ్ళాలని పంపించాను అని చెప్పాను. అంటే అంత అలాగా అంటే కుర్రోడు మేము 18 years 19 years జాయిన్ అయిపోయాము. అలాగా అక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది.
ఒక విధంగా మాకు సత్యబాబు అంటే ఇన్స్పిరేషన్ ఏంటంటే అంత ఇన్స్పిరేషన్ ఉండేది. మేమందరం కలిసికట్టుగా అందరూ మా బ్యాచ్మేట్స్ అందరూ అందరూ కూడా మా బ్యాచ్మేట్స్ వచ్చారు. ఇంకోటి ఏంటంటే మాకు రీసెంట్ గా ఎలక్షన్ ప్రాసెస్ లో నేటివ్ ప్లేస్ అని చెప్పి విజయవాడ ఇచ్చారు. విజయవాడలో యాంటీ ర్యాగింగ్ యాంటీ గోల్డెన్ పార్టీ అని చెప్పి జీవితంలో బాగా సెటిల్ అయ్యారు. అట్లానే వాళ్ళ గర్భపతి కూడా అంటే సాధారణంగా పోలీసులో ఆఫీసర్స్ కానీ తండ్రి కానీ మేమంతా బయట ఉంటే ఇంటికి తగ్గితే బాధ్యత మా ఇంట్లో ఉన్న ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ మెంబర్ ఫస్ట్ బాధ్యత వైఫ్ తీసుకుంటారు. మన ఆవిడ కూడా ఆయన సక్సెస్లో భాగస్వామి కాబట్టి మనందరం కూడా ఆవిడ కూడా మిస్ చేయాలి. ఈ సన్మానానికి సత్యనారాయణ గారు అంటారు, అదేవిధంగా ఆవిడ కూడా అంతే ఎదురాలి. ఎందుకంటే కుటుంబాన్ని తీసుకెళ్తే మనకు ఈ రోజుల్లో పిల్లలని పెంచడం కానీ తీర్చిదిద్దడం కానీ కోటి. సత్యనారాయణ గారి విషయానికి వస్తే సంవత్సరం నుంచి ఇక్కడ పనిచేస్తున్నాం. సత్యనారాయణ గారితో సుమారు సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. ఏ రోజు ఏ ఉద్యోగం చెప్పినా సాధారణంగా వయసు రీత్యా కానీ లేదా ఉన్న పరిస్థితులు కానీ ఇంకోటి కానీ చాలా మంది ఏంటంటే పలానా ఉద్యోగానికి వెళ్ళండి లేకపోతే పలానా దగ్గరికి వెళ్ళండి ఇంకోటి ఏంటంటే సార్ నాకు ఆరోగ్యం సహకరించట్లేదు, మరి నాకు ఎంత వయసు రిటైర్మెంట్కి వచ్చేసాక కోరుకుంటుందని ఏ రోజు కూడా వెనకంజ వేయలేదు. సార్ మీరు చెప్పారు ఆఫీసర్గా సార్ నేను వెళ్తానని చెప్పి ముందరిలో ఉండేవారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు చూసి మిగతా సబ్ ఇన్స్పెక్టర్స్ అంటే మా సర్కిల్ ఫస్ట్ నుంచి ఒకటే తెలుసు, ఆఫీసర్ చెప్పిన పని చేయడం ఇంకోటి నాకు తెలియదు అని వెంటనే బాగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయేవారు. నిజంగా అంటే అటువంటి నిబద్ధత, క్రమశిక్షణ, ఆ ఒబిడియన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే పూర్వతర పోలీసులు. దయచేసి ఇక్కడ చాలా మంది యంగ్స్టర్స్ పోలీస్ ఆఫీసర్స్ మ్యాక్సిమం అందరూ ఉన్నారు. ఫస్ట్ మనం వాళ్ళ దగ్గర నుంచి డిసిప్లిన్ నేర్చుకోవాలి. వాళ్ళ నిబద్ధత అంటే ఉద్యోగాన్ని పట్ల అంకిత భావం అనేది నేర్చుకోవాలి. ఒక విధంగా వాళ్ళ ఉద్యోగం కొంచెం కొత్తలో లేకపోతే దీనికోసం బస్సులు ఇట్లా లేవు. ఇప్పుడు మోటార్ సైకిల్ మీద పెట్టి తిరగడానికి కష్టపడిపోతున్నారు. మన రోజుల్లో వాళ్ళు నడిచి తిరిగేవారు, సైకిల్ మీద తిరిగేవారు. మరి ఇంత కమ్యూనికేషన్ రోజులు లేని రోజుల్లో కూడా పోలీసింగ్ సక్సెస్ఫుల్గా చేశారు. మరి ఇన్ని సంవత్సరాలు 42 సంవత్సరాలు అంటే జీవితంలో సగభాగం పైనే ఛాయ్ ఆరోగ్యంలో ఆయన ఇప్పటికి కూడా నేను వచ్చాను. అక్కడెక్కడ నాకన్నా తెల్లబడితే ఇంటర్వ్యూ సత్యనారాయణ గారికి ఎక్కడ అంటే చూస్తున్నాను. ఎక్కడ చుట్టూ ఉండడం కానీ అంటే అదొక వరం. ఎక్కడ మీరు చూడండి, ఇంట్లో ఒక రిటైర్ అయిపోతే ఇక్కడ శరీరం మడత పట్టం కానీ ముడతగా వచ్చిందా ఎక్కడ నిజంగా మేమందరం సరదాగా కైలు తెచ్చుకుంటామండి. ఆయన ఈ గవర్నమెంట్ పోలీస్ స్టేషన్ తెలుసుకోవడం మీ ప్రజలకే కాదు, మీ తాలూరు ప్రజలకే కాదు, మా పోలీస్ డిపార్ట్మెంట్కి నిజంగా ఈరోజు డైరెక్ట్ పైన వెళ్ళిపోవడం మా పోలీస్ డిపార్ట్మెంట్కి నిజంగా ఓకే. ఎందుకంటే ఆయన స్థానాన్ని భర్తీ చేసే ఆఫీసర్లు వచ్చిన ఎంత నిబద్ధతతో పనిచేస్తారని మాకైతే ఎక్స్పెక్టేషన్స్ లేవు. సత్యనారాయణ గారు మీరు చిరస్మరణీయమైన సేవలు అందించారు. మీకు మీ ధర్మపతి గారికి మీ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఎలాగే ఆయుర్వేదాలతో స్థితి సంపదలతో చిరకాలం వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థిస్తూ మీ రిటైర్మెంట్ లైఫ్ అంతా కూడా హ్యాపీయెస్ట్గా జరగాలి. ఎంజాయ్ ద లైఫ్. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ ఈ సభ ఏర్పాటు చేసిన ఎస్ఐ గారికి, అదేవిధంగా మీ తామరేవు మండలంలో అభిమానంతో ఏర్పాటు చేశారు. మీరంతా ఈ సభకు ఇచ్చేసిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. చాలా రుణపడి ఉంటాను. మేము ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ మేము కాకినాడలో చేద్దాం అని చిన్నగా చేద్దాం, అందరూ కాదు మాకు తెలిసిన చేద్దాం అన్న ఉద్దేశం. మా నాన్నగారు ఏమన్నారంటే లేదు ఇక్కడ చేస్తే చాలా తక్కువ మంది వస్తారు, అక్కడ చేస్తే మా వాళ్ళందరూ వస్తారు, సో అక్కడ చేద్దాం అని అన్నారు. కానీ మేము ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము నిన్న మధ్యాహ్నం వరకు కూడా ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చాలా 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 బాగా చేశారు. అసలు నేను ఊహించలేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ఐ గారు, సిఏ గారు చాలా థ్యాంక్స్. ఇంత ఆర్గనైజింగ్గా ఇలా చేయించారు. మీ ఇద్దరు వల్ల చేస్తారు. నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
సర్వీస్ అది. ఇప్పుడు మా నాన్నగారి గురించి మాట్లాడాలంటే మా నాన్నగారితో స్పెండ్ చేసింది చాలా తక్కువ. సర్వీస్ చాలా చదవాలి. అసలు మా నాన్నగారు సెలవు పెట్టమంటే నాన్న ఇంత సర్వీస్ ఉంది కదా, నువ్వు లాస్ట్లో ఒక వారం పెట్టుకొని ఇంత కష్టపడుతున్నావు ఎందుకు అంటే అసలు కుదరదు. అసలు ఏ రోజు నా పెళ్ళికి గట్టికైతే ఒక రోజు 2 రోజులు పెట్టి ఉంటారు. మా చెల్లి పెళ్ళికి అయితే 2 రోజులు పెట్టారేమో. నాకు ఎందుకు సెలవు? ఉద్యోగాన్ని ప్రేమించాడేమో, ఉద్యోగం చేసుకుందా జీవించాడేమో. నాకు తెలుసున్నంత వరకు ఉద్యోగాన్ని అంత ప్రేమించిన వ్యక్తి నేను చూడలేదు. చాలా సగభాగం అంటారు, పూర్తిగా ఉద్యోగానికి అంకితమయ్యాడు ఆయన. అయితే నేను ఆయన జుట్టు కోసం మాట్లాడారు. ఇంట్లో ప్రజలు ఎప్పుడు తీసుకొచ్చారు, అందుకే ఆయన జుట్టు అలా అవుతుంది సార్. ఇంట్లో ప్రజలు ఇంట్లో సమస్యలు తీసుకున్న సందర్భాలు చాలా తక్కువ సార్. కాబట్టి ఆయన జుట్టు అలా ఉండడానికి మా మనసు. సో నేను ఉన్నది పంపేదేమో ఇంకా ఏదేశ్వరం ఆ స్థానంలో ఉంటే ఒక సెంటర్లో ఆయన బండి నిలబడితే ఉద్యోగం చేసిన సందర్భాలు నేను చూశాను. ఒక బండి ఆయన బండి నిలబడితే సెంటర్లో అరే ఈ ఉన్నాడు ఆటో డ్రైవర్ పారిపోయిన సందర్భంలో ఆ సెంటర్లో ఆటో డ్రైవర్ పెట్టేవారు కదా. ఇది ఆయన కోసం చెప్పడం అంటే ఉద్యోగం చేయలేదని చూసాడు ఆయన. నా దృష్టిలో అయితే ఇంకా వేరేది లేదు. ఇప్పుడు ఎవరైనా కామన్ గా ఇంట్లో బాగోపోయినా లేకపోతే ఏదో ఫంక్షన్ ఉందన్నా ఏదో జరిగినా ఒక సెలవు పెట్టాలి. మేము అడిగేవాళ్ళం, నాన్న నువ్వు సెలవు పెట్టాలి కదా, సెలవు పెట్టాల్సిన సందర్భంలో కూడా నువ్వు సెలవు పెట్టకపోతే అంటే కుదరదు నాన్న, ఇది పోలీస్ ఉద్యోగం, మీ ఓపెన్ ఉద్యోగం అయితే పెట్టచ్చు, పోలీస్ ఉద్యోగాల్లో సెలవులు ఏమి అడగ ఉంటావు అని చెప్పిన సందర్భాలు ఎన్నో. ఇలా మా నెక్స్ట్ మా అమ్మగారు మా నాన్నగారు చాలా వరకు ఇంట్లో పట్టించుకునే సమస్యలు మా అమ్మగారు పట్టించుకున్నారు. మేము ఎంత సెటిల్ అయ్యాం ఇవన్నీ చేసాం అని చెప్తున్నారు. ఆవిడ కృషి ఎంతో చాలా అసలు మా అమ్మగారు మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. మా నాన్నగారు అనుభవం ఉండొచ్చు కానీ మా నాన్నగారు చేసిన మా అమ్మగారు చేసిన ప్రయత్నం మేము అందరం సార్. మా నాన్నగారు కుదిరితే 2 సంవత్సరాలు ఉద్యోగం చేస్తారే, కుదరక చేయలేదు కానీ కుదిరితే 2 సంవత్సరాలు ఆయన పరిగెట్టేది. ఆయన విధానం ఇప్పుడు ఆయన ఇంటెక్స్ ఏంటంటే 2 సంవత్సరాలు చేస్తాను చెప్పి నా ఉద్దేశంలో ఉంటాడు ఆయన. సో సభకు వచ్చినందుకు దీన్ని ఇంత సక్సెస్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరుగా ఏం రాస్తుందో అది చాలా వాస్తవం. పోలీసు వృత్తిని దైవంగా భావించి నిజంగా ఆయన ఆ వృత్తిని దైవంగా భావించారు. తల్లిదండ్రులు దైవంగా భావించలేదు కానీ తెలియదు కానీ ఆ వృత్తిని మాత్రం ఆయన చాలా దైవంగా భావించారు. అలాగే అపూర్తిత దీక్షతో ఎప్పుడు కూడా ఒంట్లో బాగోపోయినా హెల్త్ బాగోపోయినా అసలు సమస్య లేదు, డ్రెస్ చేసుకున్నారా వెళ్ళిపోయినా. ఎందుకంటే ఆయన ఏ టైంకి వస్తారో మాకు తెలిసేది కాదు, ఏ టైంకి వెళ్ళేవారో మాకు తెలిసేది కాదు. ఓ ఆమెలో చాలాసార్లు ఆయన తక్కువ చూడటం. కానీ ఎంత మేము ఆయన చూసినా చూడకపోయినా మేము ఏజ్కి వచ్చిన తర్వాత ఐ మీన్ ఇంటర్మీడియట్కి లేకపోతే డిగ్రీకి వచ్చినప్పుడు సాయంకాలం 7:30 ఫోన్ చేసి వారి ఇంటికి వెళ్ళేవా, తర్వాత చాలా స్మూత్గా అడిగారు. మళ్ళీ పవర్ వెళ్ళేటప్పుడు ఫోన్ చేసి వారి ఇంటికి వెళ్ళేవా, చాలా స్మూత్గా అడిగారు. ఆ తర్వాత 8:30కి నేను ఇంట్లో లేకపోతే వెంటనే చాలా హాస్గా చెప్పేవారు. సో ఓకే నెక్స్ట్ అలాగే అంచెలంచె నిబంధనలతో అందరి మనల్ని పొంది మా అందరికి చక్కని మార్గదర్శనం చూపించి ఆదర్శంగా నిలిచి ఈరోజు ఆయన పబ్లిక్ చేస్తున్నారు. సో ఇంకా చాలా మంది ఇందాక అక్కడ వెనకాల మాట్లాడుతుంటారు, ఈయన ఇంకో 10 సంవత్సరాలు సర్వీస్ చేయగలరు, ఇంకో 15 సంవత్సరాలు సర్వీస్ చేయగలరు అని చాలా హ్యాపీగా చెప్తున్నారు. సో ఈయనకి కోవిడ్ వచ్చింది సార్. కోవిడ్ వచ్చినప్పుడు అప్పుడు అసలు బెడ్స్ ఎక్కడ లేదు, ఎక్కడ బెడ్స్ లేవు. అలాంటిది పక్క తీసుకొచ్చి డాడీ కోవిడ్లో ఏ హాస్పిటల్లో నీకు బెడ్ కావాలో చెప్పి నీకు కనెక్ట్ చేపిస్తాను అంటే నేను హెల్త్ ఫీల్డ్లో చేస్తాను అంటే ఆయన ఏ హాస్పిటల్లో ఇంట్లోనే ఉంటాను, నాకేమో ఇంట్లోనే ఉంటాను. సో అలాంటి కోవిడే ఆయన ఏం చేయలేకపోయింది. సో అందుకనే ఇందాక సిఐ గారు ఏం చెప్తున్నారంటే ఇంకా దర్శనం రాలేదు మొత్తం ఈ సభకు వచ్చిన మా మండల పెద్దలందరికీ మరియు అతిథులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నన్ను అభినందించి ఇంతమంది వచ్చినందుకు నేను ఎంతో ఎక్కిపోతున్నాను. అటు ఎక్కువ మాట్లాడకపోతున్నాను కానీ నేను ఈ మండలంలో పెద్దలు నేను చేసిన సేవ కంటే మీరు ఇచ్చిన కోపరాలను ఎక్కువ సేవ చేయగలిగాను.
మీరు ఇచ్చిన కోఆపరేట్ వల్ల ఏదైనా సమస్య వస్తే ఏ గ్రామ ప్రజలైనా సరే అలా కాదు ఇలాగంటే వారి విని ఖచ్చితంగా నాకు సహకరించి వాళ్ళు చేయబట్టి నేను ఇంత గొప్పగా చెప్పాను. ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈ మండలంలో ప్రతి ఒక్కరూ కూడా నా సహకరించి నేను కూడా సోదర భావంతో అందరితో వెళ్ళిపోయాను. ఎక్కడ ఎవరితో కూడా బ్యాలెన్స్ లేకుండా అలాగే మా ఎమ్మెల్యే గారు మా బుద్ధిరాజు గారు కానీ మా ఉన్న ఎదురు మాధవ్ గారు చెప్పి ఇబ్బంది పెట్టలేదు. నా ఇది చేయని కానీ చేయని ఎప్పుడు కూడా నా మీద ప్రశ్న తీసుకున్నాను. ఆ గొప్పతనంతో మీకు సేవ చేయగలిగింది. నిజంగా ఇంత ఫంక్షన్ ఇచ్చిన మా సిఏ గారికి మా ఎస్ఐ గారికి నేను నిజంగా రుణపడి ఉంటాను. ఈ జన్మలో మర్చిపోలేను. ఎందుకంటే మాకు పోలీసులు ఇంత సన్మానం జరగడం అనేది అరువు. ఎప్పుడు జరిగి నేను కూడా చూడలేదు. 40 సంవత్సరాలు ఇంత గ్రాండ్గా జరగలేదు. 40 సంవత్సరాలు ఎవరికి జరిగింది నేను చూడలేదు. అయితే ఇంత గొప్పగా చేసినందుకు నిజంగా మళ్ళీ మా ఎస్ఐ గారు సిఐ గారికి కూడా నేను రుణపడి ఉంటాను. ఇది మర్చిపోలేదు కూడా. ఈ మెమరీ మర్చిపోలేదు. నా కుటుంబ సభ్యులు కూడా మర్చిపోలేదు. అంత గొప్పగా చేశారు. ఇది మరీ మీరు చెప్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా గుడిపూడి సోనారాయణ గారు సత్కరిస్తున్నారు. అదేవిధంగా ఆకలిపూడి రాజేష్ గారు సత్కరిస్తున్నారు. తర్వాత వారికి పోలీస్ స్టేషన్ తరఫున సార్ ఒకసారి ఇలా చూడండి. పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆచార్య సత్యనారాయణ ఉర్దూ భాషలోనే ఆభరణం చెరగని చిరునవ్వే అజాత శత్రువులే ఆదేశంగా ప్రతి ఒక్కరిని పోలీసు వృత్తికి ఇవన్నీ తెచ్చి నేడు పదవిగా పడుతున్న అభినందన ఈ 419వ తేదీ శ్రీ సోమప్రద సంవత్సర శరత్ ఋతువులో శ్రీ వెంకటేశ్వరరావు శ్రీమతి నాగమణి దంపతుల 4వ పుణ్య సంతానంగా నిర్మించిన మీరు విజయనగరం పోలీసు శిక్షణ కేంద్రంలో పోటీ చేసుకుని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పోలీసు విధుల్లో చేరి హెడ్ కానిస్టేబుల్గా అసిస్టెంట్ రాజమణి ట్రాఫీ కాకినాడ ట్రాఫీ రాజవల్లి ఉప్పాడ కొత్తపల్లి కొట్టంగి ఇలా వివిధ ప్రాంతాలలో అందించి 7 క్వాలిటీ పోలీస్ స్టేషన్లో పదవీ విరమణ పోలీసు విధుల్లో ఎన్నడూ గౌరవానికి ఎదురుగా ఎన్ని ఒత్తిడిలున్నను సహా పోలీసు సిబ్బందితో చిరునవ్వుతో కూడిన పలకరింపుతో మందపల్లి రామబాబు గారికి సత్కరించారు. అదేవిధంగా కృష్ణారెడ్డి గారు గొప్ప రామకృష్ణ గారు నిర్వహించారు. ప్రేమతో సత్కరిస్తున్నారు మిత్రులు. పోలీస్ సిబ్బంది పోలీస్ సిబ్బంది ప్రత్యేకంగా జ్ఞాపకం పంపిస్తున్నారు. గట్టిగా చెప్పడం కుటుంబ సభ్యులు చిన్నారి తాతయ్య గారికి
ఓకే, ఇలా చూడండి. ఆత్మీయంగా సత్కరిస్తున్నారు. అదేవిధంగా ఒక జ్ఞాపకం కూడా అందిస్తున్నారు. వారి మిత్రులకు ఇప్పుడు వాసనశెట్టి శ్రీనివాస్ గారు, తాళమే మాజీ సర్పంచ్, వారి మిత్రులకు అద్దెపల్లి సత్యనారాయణ గారు, పెదమోటు అదేవిధంగా జీవనపడ సర్పంచ్ ముఖ్యమంత్రుల సూర్యబాబు వారు మాట్లాడతారు. మరి 5 గంటల నుంచి ఇప్పుడు వరకు కూడా చక్కని యాక్టివిటీతో మన అందరినీ కూడా ఆహ్లాదపరిచినటువంటి పత్రికా మా ఎస్ఐ గారు ఆ రోజు చేద్దాం అనుకున్నారు. ఆ రోజు ఖాళీ లేక తర్వాత అందరూ కూడా బందోబస్తుకి వెళ్ళిపోయారు. మా నన్ను కూడా తర్వాత మా సిఐ మా ఎస్ఐ గారు ఈరోజు 7వ తారీఖున ఈరోజు ఫంక్షన్ చాలా గ్రాండ్గా నాకు మరో పెళ్లి చేశారు. షష్టి పూర్తి కూడా ఈరోజు చేశారు. చాలా అద్భుతం. ఇది నా జన్మలో మర్చిపోలేని సన్నివేశం. నా భార్య భర్తలు ఇద్దరికీ అలాగే నా పిల్లలు కూడా ఎగ్జైట్గా ఉంది. ఇంత గొప్ప విషయాన్ని ఆయన ఇప్పుడు నేను కృతజ్ఞత బాగుంటూ ఉంటాను. చాలా మంచి నా లైఫ్లో ఇది ఒక మెమరీ ఏంటి, నా జీవితం గుర్తుండిపోతుంది. ఇంకా ఎంతకంటే చెప్పలేను. థ్యాంక్ యూ. పోలీస్ డిపార్ట్మెంట్లో 42 సంవత్సరాలు సుదీర్ఘమైన సేవలు అందించి సెప్టెంబర్ 30వ తారీఖున రిటైర్మెంట్ అయినంటే సత్యనారాయణ గారు తన యొక్క కోరింగ పోలీస్ స్టేషన్లో సంవత్సరం 2 నెలలు ఆయన యొక్క చేసిన సేవలకని గుర్తించుకుంటూ మేము ఒక చిరు సత్కారం చేసుకోవడం జరిగింది. ఇప్పటివరకు మాకు ఆయన చేదోడు వాదోడు ఉండి మాకు ఎంతో సహాయకారం ఉండేవారు. ఆయన రిటైర్మెంట్ అయిన శాస జీవితాన్ని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ సన్మాన సభ కారకులైన మా సబ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రిటైర్డ్ మా బాబాయ్ గారు ఈ సభ ఏర్పాట్లు మేము చేసింది కొద్దిగా తక్కువైనా సరే మమ్మల్ని అందరినీ కూడా ఏమైనా సరే మా ఎస్ఐ గారు కొద్దిగా ఆలస్యమైనా కానీ ఎంతో చెయ్యాలనే దృక్పథం మా ఎస్ఐ గారి మనసులో ఉంది. ఎస్ఐ గారికి విధి నిర్వహణలో ఉన్న పక్కనే ఉంటాను నేను కాబట్టి నాకు తెలుసు ప్రతి విషయం. అందుకనే నేను మాట్లాడడానికి ముందుకు వచ్చాను. అయితే ఎస్ఐ గారికి చాలా చేయాలని ఉంది. ఎస్ఐ గారు మా సబ్ ఇన్స్పెక్టర్ పి సత్యనారాయణ గారు కోరంగి ఎస్ఐ గారు ఆయనకి ఈ రోజు పదవి విరమణ పొంది మా ఆచార్య సత్యనారాయణ గారికి చాలా చేయాలని ఉన్నప్పటికీ కూడా ఈ వేళ చేసిన ఈ సన్మానం ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే మొట్టమొదటిగా క్షమించమని. కానీ మా సార్ ఎప్పుడు కూడా మాకు ఆప్తులు మా సార్. కానీ మా సార్ చేసిన ఆనందాన్ని మేము ఈ పార్టిసిపేట్ చేసినందుకు నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సరే